शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छामि। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:51, తిథి అష్టమి మధ్యాహ్నం 12:56 వరకు, నక్షత్రం రేవతి మధ్యాహ్నం 3:07 వరకు, వర్జం లేదు, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11:03 వరకు, మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:51 నుంచి 2:22 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మనకు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక్కడ శుభ సమయం ఉదయం 10 గంటలకు ఉంది. విశేషించి ఈరోజు గురువారం, అలాగే అనఘాష్టమి. గురువారం కాబట్టి గురుగ్రహము యొక్క అనుగ్రహం కోసం శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని జపించటం, దత్తాత్రేయ స్వామి వారి ఆలయము, అలాగే సాయిబాబా గుడి ఇలాంటి ప్రదేశాలలో దత్తావతారాలుగా మనం భావిస్తున్న వాటి చోట గురుడికి సంబంధించినది శనగలు కాబట్టి శనగలతో చేసిన పిండి వంట ఏదైనా నివేదన చేయించి దాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకు ప్రసాదంగా పంచినట్లయితే అది చాలా విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తుంది. అలాగే శనగల్ని నానబెట్టి పసుపు వేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే అది కూడా శ్రేయస్కరంగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే శ్రీదత్త శరణమ్మ అనే నామాన్ని మనం ఉచ్చరించడం ద్వారా కర్తవ్య నిర్దేశం కలుగుతుంటుంది. ఏదైనా ఒక పనిని చేద్దాము అనుకున్నప్పుడు ఆ చేసే ముందు, నిర్ణయం చేసుకునే ముందు ఈ నామాన్ని 108 సార్లు జపించుకుని తరువాత కనుక పనిని నిర్ణయించుకున్నట్లయితే అది సత్ఫలితాన్ని ఇస్తుంది, సరి అయిన ఆలోచనగా రూపొందుతుంది. అదేవిధంగా ఇవాళ అనఘాష్టమి కాబట్టి అనఘాదేవిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ద్వారా జ్ఞానం వికసిస్తుంది. ఇంకా విశేషం ఏంటంటే అనఘాష్టమి విడిగా వస్తుంటుంది, గురువారం విడిగా వస్తుంటుంది. ఈరోజు గురువారము అనఘాష్టమి ఏకీభవించడం వలన మిగిలిన అనఘాష్టముల కంటే ఇది చాలా శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది, ఎక్కువ సత్ఫలితాన్ని ఇచ్చేది. కాబట్టి ఆచరణ శ్రద్ధగా చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి అంశంలో అమృతకాలం 12:51 నుంచి 2:22 వరకు ఉన్న 1:30 నుంచి రాహుకాలం ప్రవేశిస్తున్నందువలన 12:51 నుంచి 1:30 వరకు ఉన్నటువంటి అమృతకాలాన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి. నేటి ఆణిముత్యాలు. ఈ లోకంలో వస్తువులను పొందుట వల్ల కాక ఆశను వీడుట వల్ల మాత్రమే మానవులు తృప్తి చెందగలరు. ఆశయం ఆనందకరం, ఆశ భయంకరం.
నమఃశివాయ. శ్రీమాత్రే నమః. గురువు జ్ఞానానికి నిదర్శనం. గురువు యొక్క అనుగ్రహం ఉంటే దురదృష్టం కూడాను తొలగింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నది శాస్త్రం. అందుకే గురు సేవని మించిన సేవ మరొకటి లేదు ఈ యొక్క ప్రపంచంలో అని చెప్పేసి సర్వశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని. గురువు తలుచుకుంటే తప్పనిసరిగా స్వర్గాన్ని కూడాను దివి నుంచి భూమికి తీసుకురాగలడు. ఉదాహరణ విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడు త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపించాడు తన తపశ్శక్తితో. అక్కడ దేవేంద్రుడు వల్ల కాదని కిందకి తోసినప్పుడు మధ్యలోనే నువ్వు రావడానికి వీల్లేదని త్రిశంకు స్వర్గాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయగల సమర్థత లక్షణం ఆ గురువుకి లభ్యపడదు. దాన్నే మనం త్రిశంకు స్వర్గం అంటాం. అందుచేతనే ప్రతి వస్తువు కూడాను రెండుగా ఉంటుంది. మనకు కలియుగంలో అనేక వస్తువులు శివ సృష్టి అయితే మరికొన్ని విశ్వామిత్ర సృష్టిగా మనం నిత్యం వాడకంలోనే ఉన్నాయి. దాని రీత్యా ఇక్కడ గురువు యొక్క ప్రఖ్యాత లక్షణం ఎంత విశేషవంతమైందో అర్థం చేసుకోవాలి. శిష్యుడు పరిపూర్ణంగా గురువుని నమ్మి గురువు చెప్పినటువంటి ఆ యొక్క అమృత వాక్యాల్ని గనక పాటించినట్లయితే విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మీ భారమంతా నాపై పడవేడు, నేను దాన్ని తప్పక భరింతును అని చెప్పేసి గురువులు చెప్పడం జరిగింది. ఇప్పుడు దైవం మానవ రూపంలోకి కలియుగంలో ప్రవేశించి ఆనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావంగా ఏర్పడినటువంటి కల్మషాల్ని తొలగించడానికి భగవత్ అవతారంలో అనేక నిదర్శనాలని కూడా చూపించడం జరిగింది. షిర్డీ సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి వారు అనేక మహిమల్ని చూపించారు. అంటే ఆ మహిమల వెనకాల గురుతత్వ ప్రబోధన దాగి ఉన్నది. ఆ గురువులే వాటిని సాధించగలరు అని చెప్పేసి. అందుచేత మీ భారాన్ని నాపై పడవేయండి, నేను దాన్ని తప్పక భరిస్తాను అని చెప్పేసి చెప్పడం వెనకాల దాగిన పరమార్థం ఇది. అందుచేత మానవ జీవితంలో గురు పరంపరాతత్వంతో కూడినటువంటి ప్రభావం ఏ వ్యక్తికైతే అబ్బుతుందో ఆ వ్యక్తి తన జీవన గమ్యంలో అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని చవిచూస్తాడు అని చెప్పేసి చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీవు మున్నేగు జానకీ నీరజాక్షి విభుని పదసేవసేయా, నే వెనుక వచ్చునప్పుడు తనకు నిర్వంచనముగా సాఖ్యమునరించు సజ్జన సమితి నెల్ల నాయడను రక్తి గలిగిన నాదు హితుల తోడితెత్తును సత్యంబు తోడితెత్తు విన్నవింపుము ఇమ్మాట విభునకీవు కల్ల ఇది కాదు సుమ్ము టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, నేను నిన్ను ఒక్కటి కోరుతున్నాను, విను. నీవు మున్నేగు జానకీ నీరజాక్షి విభుని పదసేవసేయా. ఆ జానకి విభుడైనటువంటి శ్రీరామచంద్రుని దగ్గరకు ముందు నువ్వు వెళ్ళి ఇక్కడ అద్భుతమైనటువంటి పదప్రయోగం నీరజాక్షి అని. మామూలుగా నీరజాక్షి అని అనవచ్చు, కానీ టెంకాయ చిప్ప శతకంలో టెంకాయ చిప్పని సంబోధిస్తూ జానకీ నీరజాక్షి అంటంలో ఆయన యొక్క సరసత్వము, ఆయన ఎంత మహాకవివో తెలుస్తున్నది.
తామర పువ్వు వంటి కన్నులు కలిగినటువంటి ఆ తల్లి ఇక్కడ నీరు కలిగినది టెంకాయ చిప్ప కనుక ఓ టెంకాయ చిప్ప నీవు మున్నేగు జానకీ నీరజాక్షి విభుని పదసేవసేయ. ఆ జానకీదేవి విభుడైన శ్రీరామచంద్రుని దగ్గరకు నువ్వు ముందు వెళ్ళు, నే వెనక వత్తు, నే వెనకాలొస్తా. నేను ఎందుకని వెనకాలొస్తానంటే నేను చాలామందిని తీసుకుని రావాల్సి ఉన్నది. నేను ఒక్కడిని రావటం కాదు, ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం పునరుద్ధరించటానికి ఎవరెవరు ఎంతెంత విరాళాలిచ్చారో వారందరి పేర్లను కూడా ఒక పెద్ద పట్టికగా రాసుకుని తీసుకుని వస్తా. వారందరినీ కూడా ఈ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహించాలి, వారి వంశాల వారిని అనుగ్రహించాలి. అందుకని వారందరినీ కలుపుకుని ఏ ఏ గ్రామంలో ఎక్కడెక్కడ ఎవరెవరు మనకు ఈ ఆలయం అభివృద్ధికి తోడ్పడ్డారో వారందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా తీసుకుని రావటానికి కాస్త ఆలస్యం అవుతుంది. కనుక వారందరూ ఒకేసారి వస్తే ఏమిటి వీళ్ళంతా వచ్చారని ఆయన అనుకోకుండా ముందుగా నువ్వు వెళ్ళి ఈ వచ్చేటువంటి వారందరి గురించి నువ్వు చెప్పు. నీవు మున్నేకు ముందు వెళ్ళు. జానకీ నీరజాక్షి విభుని పదసేవసేయనే వెనుక వత్తు. వచ్చేటప్పుడు వచ్చునప్పుడు తనకు నిర్వంచనముగా సాహ్యమొనరించు సజ్జన సమితి నెల్లా. నేను వచ్చేటప్పుడు ఆ శ్రీరామచంద్రుడికి ఏ మాత్రము కూడా కపటం లేకుండా నిష్కల్మషంగా సేవ చేసేటువంటి సజ్జన సమితి నెల్లా, సజ్జన సమూహాన్ని నాయడను రక్తి కలిగిన నాదు హితుల, నాయందు అనురక్తి కలిగి అభిమానం కలిగి గురుభావం కలిగినటువంటి ఈ సద్భక్తులందరినీ కూడా తోడి తెత్తును సత్యంబు తోడి తెత్తు. వాళ్ళందరినీ కూడా ముమ్మాటికి నేను వాళ్ళందరినీ కలుపుకుని తీసుకుని వస్తాను. వినవింపుము ఇమ్మాట విభునకీవు. ఈ విషయాన్ని ముందు నువ్వు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడికి చెప్పు. కళ్ళ ఇది కాదు సుమ్ము టెంకాయ చిప్ప అంటూ, ఓ టెంకాయ చిప్ప, మనందరం ఆ శ్రీరామచంద్రుని దగ్గరకు చేరుకోవాలి. ఈ ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధికి పాటుపడినటువంటి వారందరి దగ్గరకు కూడా నేను వెళ్ళి వారందరినీ కలగలుపుకుని తీసుకుని వస్తాను. మనిద్దరం వెళ్ళి ఈ భక్తులందరినీ కలిసి విరాళాలు సేకరించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాం. ఇప్పుడు నువ్వు వెళ్ళి మేమందరం కలిసి వస్తున్నాం వెనకాల అని ఆ శ్రీరామచంద్రుడికి చెప్పు. ఎందుకనంటే అలా చెప్పే అర్హత నీకున్నది. ఆ రాముడి సేవలో నువ్వు తరించావు కనుక ముందు నువ్వు వెళ్ళి చెప్పు, నేను వీళ్ళందరినీ కూడా తీసుకుని వస్తానంటూ రాముని దేవాలయానికి ఎవరెవరైతే విరాళాలిచ్చారో వారందరి పట్ల పూజ్యభావంతో ప్రేమభావంతో కృతజ్ఞతతో వారందరినీ కలగలుపుకుని శ్రీరామచంద్రుని దగ్గరకు వెళ్ళాలనేటువంటి అద్భుతమైనటువంటి కోరికతో నిర్మల హృదయంతో ఆ టెంకాయ చెప్పని సంబోధిస్తూ ఎన్నెన్నో అద్భుతమైన భావాలను వివరిస్తూ మహాద్భుతంగా శతకాన్ని రాసి మనకు అందించిన కవి యోగీశ్వరులు మహాభక్తాగ్రేసరులు శ్రీ వాసుదాసస్వామి గారు రచించిన టెంకాయ చెప్ప శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజారుద్ర తేజ దండములయ్యా, దశభుజారుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. సీతాముదారచరితాం విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీం నతకల్పవల్లీం హేమైరనేకమణిరంజితకోటిభాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి. శ్రీసీతాం నమామి. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ.
శ్రీరామ జయ జయ రామ. గిరిం కుబేరస్య గతోపధాయ వా సభాంగతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్నమోక్షసే మహాద్రుమః కాల హతోశనేరివ. సీతాదేవి రావణునితో మాట్లాడుతూ చెప్తూ ఉన్నది, నువ్వు బుద్ధి తెచ్చుకుని నన్ను రామునికి అప్పగించు, లేనట్లయితే నువ్వు నీ వంశము కూడా నాశనం అవుతాయి. నువ్వు కైలాసగిరికి చేరుకుని అక్కడ తలదాచుకుందామనుకున్నా, కుబేరుని వద్దకు వెళ్ళి ఆశ్రయిద్దామనుకున్నా, వరుణుని సభలో రక్షించుకుందామనుకున్నా, రాముని నుంచి మాత్రం నువ్వు విడుదల పొందలేవు. మహాద్రుమకాల హతోసనేరివ. ఒక పెద్ద వృక్షము పిడుగు దెబ్బకు కూలినట్లుగా నువ్వు కూలిపోతావు. ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. కైలాసగిరిలో ఉన్న శివుడైనా, కుబేరుడైనా, వరుణుడైనా ఏ ఒక్కరూ నిన్ను రక్షించలేరు అనే విషయాన్ని ఎప్పుడైతే సీత పలికిందో మహా ఆగ్రహం కలిగింది రావణాసురుడికి. కానీ తాను తాను నిగ్రహించుకుని మాట్లాడుతున్నట్ట. ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనాం. ఆమె మృదువైనటువంటి ప్రీతిపాత్రమైన స్వరూపం కలిగినదైనప్పటికీ కూడా ఇతడు కలిగినటువంటి ఆ కోపంతో విప్రియముగా మాట్లాడుతున్నాడు. ఆమె విప్రియముగా పలికిన మాటలకు గాను సమాధానంగా ఇప్పుడు ఇతడు మాట్లాడుతున్నాడు. యథా యథా సాంత్వయత అవశ్య స్త్రీణాం తథా తథా. స్త్రీల స్వభావమే అంత. బుజ్జగించే కొద్దీ ఆ పురుషుడు స్త్రీలకు లోకువైపోతాడు. పైగా అనుకూలంగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి తిరస్కరిస్తూ ఉంటారు. స్త్రీల స్వభావం అది. మృదువుగా మాట్లాడుకున్న కొద్దీ కఠినంగా వ్యవహరిస్తారు. పైగా నువ్వు ఆడిన మాటలకు మహా కోపం వచ్చినప్పటికీ కూడా నిగ్రహింపబడుతున్నాను. ఎలాగంటే గుర్రాలని సారథి ఎలా నిగ్రహిస్తాడో అలాగా నీపై వచ్చిన కోపాన్ని, నీపై ఉన్న కోరిక నిగ్రహిస్తోంది అన్నాడు. పైగా మోహం చాలా చెడ్డదంటారు. నిజమేనేమో. నువ్వు ఇన్ని మాట్లాడినా నిన్ను క్షమించగలిగాను అంటే నీపై ఉన్న మోహం చేత, కామం చేత ఘోరంగా మాట్లాడిన మాటలను కూడా క్షమిస్తున్నాను. ఏతస్మాత్ కారణాన్నత్వాం ఘాతయామి వరానని వధార్హ మౌమానార్హ మిథ్యా ప్రవ్రజితే రతాం. కేవలం నీపై ఉన్న కామం కారణంగా, మోహం కారణంగా వధార్హవైన నిన్ను వధించకుండా ఊరుకున్నాను. వధార్హ అంటే చంపదగినది అని అర్థం. చంపదగిన దానమైన నిన్ను చంపకుండా ఊరుకున్నాను. పైగా మిథ్యా ప్రవ్రజితే రతాం. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. మిథ్యా ప్రవ్రజితుడు అంటే కపట వనవాసం చేస్తున్న రాముని యందు ఆసక్తి కలదానవు అన్నాడు ఇక్కడ. కపట వనవాసంట. ఇందులో అవతారతత్వాన్ని చూపిస్తున్నాడు. మిథ్యా ప్రవ్రజితే అన్నప్పుడు, ప్రవ్రజితే అన్నప్పుడు తిరుగుట అని అర్థం. వనంలో తిరుగుతున్నాడా, భూమి మీద తిరుగుతున్నాడా రామచంద్రమూర్తి? ఆయన అవతరించి సంచరిస్తూ ఉన్నాడు. అదే చరిత్ర, అవతారము. ఇది మిథ్య అన్నాడు ఇక్కడ. అంటే లీలగా స్వామి అవతరించాడే తప్ప ఆయన చేస్తున్నదంతా ఒక లీలారచన. అంతేగాని నిజానికి ఆయన కష్టము, సుఖము, పుట్టడము, పెరగడము ఇవేవి రామచంద్రమూర్తికి లేవు. అందుకు మిథ్యా ప్రవ్రజితే అనే మాటకి చాలా విశేషమైన అర్థం ఉన్నది. లీలగా స్వామి అవతరిస్తాడు. మనం కర్మ కొద్దీ అవతరిస్తాం గనక మన సంచరణములు, మన జీవితములు తీరు వేరు. లీలతో అవసరించే పరమాత్మకి ఏ బంధము లేదు, పెరుగుదల, తరుగుదల ఇత్యాదులు లేవు. కానీ అన్ని ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. కనుక లీలామయుడైన రాముని యందు రతి కలిగిన దానవు అని అర్థం తీసుకోవాలి మిథ్యా ప్రవ్రజితే అని. బయటికి వినబడుతున్న అర్థం ఏంటంటే కపటి అయినటువంటి, కపట వనవాసం చేస్తున్న రాముని యందు ఆసక్తి కల దానవు అనేటువంటి మాట. ఇలాగ అంతరార్థంలో అవతార తత్వాన్ని చూపిస్తున్నాడు వాల్మీకి. పరుషానీహ వాక్యాని యాని యాని బ్రవీషిమాం. నువ్వు నాతో ఎంత పరుషంగా మాట్లాడేవంటే నువ్వు వాడిన ఒక్కొక్క మాటకి నిన్ను ఒక్కొక్కసారి చంపవచ్చు. అన్ని మాట్లాడావు. అయినప్పటికీ కూడా నిగ్రహించుకుంటున్నాను. చెప్తున్నది ఏమిటంటే ఇంకా 2 మాసములు మాత్రమే గడువిస్తున్నాను. అప్పటికి 10 నెలలు గడిచే రావణాసుడు తీసుకువచ్చి ఇంకా 2 మాసములు మాత్రమే గడువిస్తున్నాను. 2 మాసౌ రక్షితవ్యో మే యో వధిస్తే మయా కృతః. 1 సంవత్సర కాల అవకాశం ఇద్దామని నీకు అనుకున్నా. ఇప్పుడు అవకాశాన్ని సడలించడం లేదు కూడా. ఎలాగో 10 నెలలు దాటిపోయాయి. ఇంకొక 2 నెలలు మాత్రమే నేను రక్షిస్తా. అప్పటికీ నువ్వు నాకు భార్యవు కాకపోయినట్లయితే ఊర్ధ్వం ద్వాభ్యాంతు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతీం మమ త్వాం ప్రాతరాసార్థం ఆరభంతే మహానసే. ఇక ఈ మిగిలినటువంటి 2 మాసాల వ్యవధి లోపల నువ్వు నన్ను భర్తగా అంగీకరించకపోతే వెంటనే నిన్ను వంటశాలకు పంపిస్తాను. నా ప్రాతకాల భోజనం కోసం
నిన్ను ముక్కలుగా చేసి ఆరగిస్తాను అన్నాడు. ఇక్కడ ఈ విధంగా బెదిరించి తాం తర్జమానాంశం పరీక్ష క్రూరంగా మాట్లాడుతూ మీదికి వెళుతున్నట్ట. అప్పుడు సీత భయంతో దుఃఖంతో దీనంతో ఉండడం చూసి ఆ పక్కన ఉన్నటువంటి రాక్షస కాంతలకే జాలి కలిగిందట సీత పట్ల. రావణాసుడి యొక్క క్రూరత్వం చూస్తూ ఉండగా వాళ్ళు సీతని సైగలతో ఓదార్చట, బాధపడకన్నట్లుగా. కొంతమంది పెదవులు కదుపుతూ, కొందరు చూపులు కదుపుతూ సైగలతో బాధపడకు అన్నట్టు ఓదారుస్తున్నారు. అయితే సీతమ్మ మాత్రం ఆ మీదికి దూకుతూ వస్తున్నటువంటి రావణాసురుడిని చూసి ఉవాచాత్మహితం వాక్యం వృత్త సౌందర్య గర్వితం. ఈ మాట వాల్మీకి రామాయణంలో ఒక అత్యద్భుతమైన శబ్దం ఇది, వృత్త సౌందర్య గర్వితం. ఇప్పుడు సీతమ్మ రావణాసుడితో మాట్లాడుతుంది. ఇంతగా పలికిన రావణుని చూసి సీత ఆడుతున్న మాట ఉన్నదే ఎంత ఉదాత్తంగా ఉన్నదో చూడండి. ఇక్కడ పైగా ఆత్మహితం వాక్యం, తనకు ఏది హితమో అలా మాట్లాడుతుందట. అయితే అంత భయంకరమైన రాక్షసుడు ముందు ప్రతికూలమైన పరిస్థితుల్లో రాక్షసీగణ మధ్యంలో తనది కాని చోట, తన వారు లేని చోట సీతమ్మ ఇంత ధైర్యంగా మాట్లాడిందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాటకంత శక్తి అంటే చెప్తున్నాడు వృత్త సౌందర్య గర్వితం. తన యొక్క శీలము చేత వచ్చినటువంటి బలంతో మాట్లాడిందిట. ఇక్కడ బలం ధర్మమే, ధర్మం వల్ల వచ్చిన బలంతో ధైర్యంగా నిలబడింది. ధర్మమే ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ పరిశీలించవలసిన ప్రధానాంశం ఇది. ధర్మమిచ్చిన ధైర్యంతో సీతమ్మ మాట్లాడుతుంది. అంత రావణాసురుడు పైకి బింకంగా మాట్లాడుతున్నా వాడు తగ్గుతూ ఉన్నాడు సీతమ్మ మాటల దగ్గర. ఇది మనం పరిశీలించాలి. ఎందుకు తగ్గుతున్నాడు? వాడికి ఎంత భౌతిక బలం ఉన్నా ధర్మబలం లేదు. అమ్మకి భౌతిక బలం లేకపోయినా ధర్మబలం ఉంది కనుక ధర్మబలమే ధైర్యం ఇస్తుంది. దాన్ని సంపాదించుకోవాలి. ఎక్కడ క్యారెక్టర్ ఉంటుందో అక్కడ బలం ఉంటుంది, ఆ మాటకు శక్తి ఉంటుంది. అందుకు వృత్త సౌందర్య గర్వితం. వృత్తం అంటే క్యారెక్టర్, ప్రవర్తన వల్ల వచ్చినటువంటి గొప్పతనం, ఆ ఉదాత్తతతో వచ్చినటువంటి గర్వంతో మాట్లాడుతుందిట. ఇది పాజిటివ్ గర్వం. గర్వంలో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి. శీలం వల్ల, పవిత్రత వల్ల వచ్చినటువంటి విశ్వాసం, తనపై ఉన్న విశ్వాసం. దానితో అంటోంది తల్లి, నూనం నతేజస కశ్చిత్ అస్తి నిశ్రేయసే స్థిత. నీకిక్కడ శుభం చెప్పేవాడు ఎవడు లేడా అని ఇందాక అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. నూనం నతే జనః కశ్చిత్ అస్తి. నీకు మేలు కోరేవాడు, నిన్ను చెడు పనుల నుంచి మరల్చే ఒక్క స్నేహితుడు కూడా నీకు లేడా? నువ్వు ఎటువంటి పని చేస్తున్నావు తెలుసా? చెయ్యకూడని పని చేస్తున్నావు. పరస్త్రీని వాంఛించడం చేత నశించిపోతావు సుమా. ఇంత కారు కూతలు కూసిన నువ్వు ఎక్కడికి వెళ్ళినా చావు నుంచి తప్పించుకోలేవు. ఇప్పుడు గట్టిగానే చెప్తుంది తల్లి. రాక్షసాధమా రామస్య భార్యాం అమిత తేజస. నువ్వెవరిని అపహరించావో తెలుసా? రాముని భార్యను అపహరించావు. అమిత తేజస్వంతుడైనటువంటి రాముడు, రాముని భార్యను అపహరించినటువంటి వాడు బ్రతకలేడు. నువ్వు ఇంద్రపత్నిని అపహరించేనా బ్రతకగలవేమో కానీ రామ భార్యను అపహరిస్తే బ్రతకలేవు సుమా. రాముడంటే ఏమనుకున్నావు? దేనికి పనికిరానివాడు నువ్వు అనుకుంటున్నావు. మరి నువ్వు చేసిన పని ఏమిటి? ఆ రాముడికి భయపడే కదా నువ్వు దొంగలా ప్రవేశించావు రాముడు లేని సమయంలో. రాముడికి నీకు ఉన్నటువంటి ఆ పోలికి చెప్తాను నేను. యథా దృప్తశ్చ మాతంగా శశశ్చ సహితోవని తథా ద్విరదవద్రామః త్వం నీచ శశవత్ స్మృతః. నువ్వు రాముడితో యుద్ధానికి సిద్ధమవడం అనేటువంటిది ఉన్నదే, అది తలంచుకుంటేనే హాస్యం కలుగుతుంది. మదపుటేనుగు మీద కుందేలు వెళ్ళడం ఎలా ఉంటుందో రాముడితో నువ్వు ఎదుర్కోవడం అటువంటిది. తథా ద్విరదవద్రామః త్వం నీచ శశవత్ స్మృతః. రాముడు మదించినటువంటి ఏనుగు వంటివాడు, నువ్వు నీచమైన కుందేలు వంటివాడివి. సత్వమిక్ష్వాకునాథం వై క్షిపన్నిహ నలజ్జసే. రాముడిని దూరంగా పంపించిన అపహరించేవే, సిగ్గులేదా నీకు? చక్షుషోర్ విషయం తస్య నతావదుపగచ్చయి. ఆయన కంట పడితే నువ్వు బ్రతకలేవని తెలిసే నువ్వు ఆ పని చేసావు. మరి ఇప్పుడు ఈ బింకపు మాటలు ఎందుకు అంటున్న సీతమ్మ ఎక్కడ పట్టుకుందో చూడండి విషయాన్ని. రావణాసురుని మానసికంగా బలహీనపరుస్తోంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నది. అటువంటి ధైర్య స్వరూపుడైనటువంటి సీతమ్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. మనం అనుకున్నాం కదా శంకర భగవత్పాదుల వద్ద అనేక మంది శిష్యులు విద్యను అభ్యసిస్తూ ఉండేవారని.
గిరి అనే బాలుడు కూడా శంకరుల దగ్గర శిష్యుడిగా చేరాడు అనుకున్నాం కదా. గిరిది మందబుద్ధి. గురువుగారు చెప్పే పాఠాలు అతడి మనస్సుకు పట్టేవి కావు. ఏ విషయం కూడా త్వరగా అర్థమయ్యేది కాదు. అందువల్ల తోటి విద్యార్థులకు ఇతడంటే చులకన భావం ఉండేది. బండ వంటి వాడు అనే అర్థంలో గిరి అని పిలుస్తూ హాస్యం చేస్తూ ఉండేవారు. గిరి అంటే ఒక కొండ అని. గుద్దుకుంటే కూడా ఏం కాదు కదా అటువంటి కొండ. అట్లా గుండు ఒక పెద్ద రాయిలాగా. తెలివి తక్కువ వాడైనప్పటికీ గిరి మనస్సు మాత్రము స్వచ్ఛమైనది. ఇక్కడ చూసారా, మందబుద్ధి అంటాం కదా, ఆ మందబుద్ధి వాళ్ళ యొక్క మనస్సు స్వచ్ఛమైనది. అతడి యొక్క గురుభక్తి అపారమైనది. గురువు గారికి కావలసిన పరిచర్యలన్నీ చేసేవాడు. మందబుద్ధి అయినా కూడా అన్ని పరిచర్యలు చేసేవాడు. ఊరికే బండలాగా చేసుకునే వెళ్ళేవాడు. ఒకటి తర్వాత ఒకటి చేసుకునేవాడు. అంతే, చేసుకోపోవటమే పనులన్నీ. అంతే మందబుద్ధి. నీరు సిద్ధం చేసేవాడు. గురువు గారి యొక్క వస్త్రాలు ఉతికి శుభ్రం చేసేవాడు. తాగటానికి నది నుండి నీరు తెచ్చేవాడు. అన్ని పనులు తాను ఒక్కడే చేసేవాడు. కానీ విద్య మాత్రం శూన్యం. అక్కడ కూర్చున్నప్పుడు ఏది విద్య అంటదు. మిగతా పనులన్నీ చేసేవాడు. పూజకు కావలసినటువంటి పుష్పాలు సేకరించేవాడు. ఇలా అనుక్షణము గురుసేవలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు. చూసారా, ఇంతవరకు ఆ గిరిని ఏమేమో అనుకున్నాం. ఒకటి మందబుద్ధి అని విద్య ఎక్కలేదు మొండతనానికి, ఆ బుద్ధికి అనుకున్నాం. కానీ ఇంత సేవ, ఇంత మంచి ఒక గురుభక్తి. ఇట్లా ఉండగా ఒకనాడు శంకరులు శిష్యులకు పాఠం చెప్పే సమయం అయింది. శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. వాటికి పాఠం చెప్పే సందర్భం వచ్చినప్పుడు శంకరులు కూడా వచ్చారు. శిష్యులు గ్రంథాలు చేర్చి పాఠం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ముందుకు ఏ పాఠం చెప్తారో గురువుగారు, ఈరోజు ఏ సబ్జెక్టో చూస్తామని. అయితే శంకరులు మాత్రం పాఠం ప్రారంభించలేదు. అట్లే కూర్చున్నారు. ఆయనకు ఎదురుగా ఉన్న శిష్యుల్లో గిరి కనిపించలేదు. ఈరోజు గురువు గారికి గిరి గారు అక్కడ లేడు. ఆ అబ్బాయి గురువు గారు కనిపించింది రాలేడే అని. గురువు గారి వస్త్రాలు శుభ్రం చేసి తీసుకురావటానికి నదికి వెళ్ళిన గిరి ఇంకా తిరిగి రాలేదు. గురువు గారి కోసం ఎదురు చూడటం చూసినటువంటి కొందరు శిష్యులు వాడి కోసం గిరికో చూశారు. గురువుగారు చూశారు, గిరి వస్తాడేమో అని చెప్పేసి శిష్యులు చూశారు. కానీ చూసిన కొందరు శిష్యులంతా అసూయతో ఎందుకు ఇట్లా చూస్తున్నారు, ఈయన ఆ గిరి కోసం ఎందుకు చూస్తున్నారు వీళ్ళు, ఈ గురువుగారు అనుకొని వాళ్ళలో వాళ్ళు ఇలా గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఏంటిది, సమయం దాటిపోతుంది, అయినా గురువుగారు పాఠం ప్రారంభించడం లేదు, మేమంతా ఆటపాటలకు వెళ్ళాలా, ఏం కథ, మేము టైం అయిపోయింది అన్నట్టు. ఇంతసేపు అయినా కూడా ఇంకా భజన మొదలు పెట్టలేదు. ఎంతసేపు అయింది వచ్చి, ఏం కథ, ఈరోజు ఎందుకు రాలేదు ఆయన, ఏదో జీతం పెట్టేటట్టుగా. జీతం పెట్టి అడుగుతారు కదా, అట్లా వాళ్ళని కూడా అడగరేమో. ఒక డిమాండ్, ఎందుకు దర్శనం ఇవ్వరు ఈరోజు నాకు, అబ్బో ఎందుకు ఇంకా భజనకు రాలేదు, అట్లా. వీళ్ళంతా కూడా అట్లా చూస్తూ మందబుద్ధి అయినటువంటి గిరి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా పాఠం మొదలు పెట్టలేదు, సమయం దాటిపోతుంది, అయినా గురువుగారు పాఠం ప్రారంభించడం లేదు. మందబుద్ధి అయినటువంటి గిరి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారప్ప అనుకున్నా. అతడికి ఏ పాఠము సరిగా అర్థం కాదు కదా, ఇదేం విచిత్రం, అతడిపై గురువు గారికి ఎందుకింత దయ అని వారిలో వారు చర్చించుకుంటున్నారు. వాడు ఉంటే ఎంత ఈ విద్యలో, లేకపోతే ఎంత, వాడికి ఏం అర్థం కాదు కదా. సర్వజ్ఞులైన శంకరులు శిష్యుల మనోభావాన్ని గ్రహించారు. గిరిపై వారికున్న చులకన భావాన్ని గ్రహించారు. జై గురుదత్త.